నాయకుడికో ఒక గొప్పవాడికో ఏదైనా జబ్బు చేస్తే ఎప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. కానీ ఒక పేదవాడికి మటుకు జబ్బు చేసినా పెద్ద జబ్బు వచ్చినా గానీ ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి అని, ఇది మారాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల కొద్ది పేద ప్రజలు గొప్ప ఆసుపత్రికి వెళ్లి తలెత్తుకొని ఉచితంగానే వైద్యం చేయించుకున్న రోజులు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. అంత పెద్ద మనసు రాజశేఖర రెడ్డి గారిది. చంద్రబాబు గారి హయాంలో ఎవరైనా వచ్చి మాకు పెన్షన్ ఇవ్వండి అయ్యా అనంటే మీ ఊర్లో ఎవరైనా పెన్షన్ అందుకుంటున్న వారు చనిపోతే అప్పుడు మీ పేరు ఆ లిస్టులో చేరుస్తామనేవారు. అంటే ఒకరికి పెన్షన్ రావాలంటే ఇంకొకరు పోవాలని కోరుకునే పరిస్థితి ఉండేది. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి పెద్ద మనసు చేసుకుని పెన్షన్ ఇచ్చినవాడు, అది కూడా టెన్షన్ గా ఇచ్చినవాడు, అది కూడా పెన్షన్ ఎక్కువ ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలున్నారు. 5 ఏళ్లలో దేశం మొత్తం మీద పేదల కోసం 47 లక్షల పక్కా ఇళ్లు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే మన పేదల కోసమే 47 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపించారు. ఖుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104 అయితేనేమి, అభయ హస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఇలాంటి ఏ పథకాన్ని తీసుకున్నా అద్భుతంగా చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ పెంచలేదు, ఏ ఒక్క రోజు ఏ ఒక్క పన్ను పెంచలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఎరువుల ధరలు పెరగలేదు, విత్తనాల ధరలు పెరగలేదు, మద్దతు ధర మాత్రమే పెరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఆర్టీసీ ఛార్జీలు ఎన్నడూ పెరగలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజున గ్యాస్ ధర 305 రూపాయలైతే రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయే రోజుకు కూడా గ్యాస్ ధర 305 రూపాయలుగానే ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందులో ఒక్క రోజంటే ఒక్క రోజు, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంచారు అని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపించలేవు. ఒక్క రూపాయి ఏ ఛార్జీ పెంచకుండానే, ఒక్క రూపాయి ఏ కొత్త పన్ను విధించకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను, అన్ని సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద అధికారం లేకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి తూట్లు పెట్టింది. రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఉద్దేశాన్ని విమర్శించింది. అన్ని ఛార్జీలను, అన్ని పన్నులను పెంచారు. రైతులని, పేదలనైతే పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎంతో మంది మన రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో అప్పుల పాలు కూడా అయిపోయారు. రైతులకి నీళ్లు ఇవ్వలేదు, రైతులకి 7 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వలేదు, రైతులకి మద్దతు ధర కూడా ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ సర్కార్. పేద విద్యార్థులకైతే లక్షల మంది అర్హులైనా కూడా మొండి చేయి చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ నుంచి 133 వ్యాధులు తొలగించారు, 97 ఆసుపత్రులను తీసేశారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 47 లక్షల ఇళ్లు కడితే పేదల కోసం కాంగ్రెస్ సర్కారు ఒక్కటంటే ఒక్క ఇల్లు మంజూరు చేయలేదు. కనీసం కొత్త ఇల్లు కాదు కదా, రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంజూరైన ఇళ్లకు కూడా బిల్లులు చెల్లించలేదు ఈ కాంగ్రెస్ సర్కార్. ఒక కొత్త ఇల్లు లేదు, ఒక కొత్త రేషన్ కార్డు లేదు, ఒక కొత్త పెన్షన్ కూడా లేదు. కొత్తవి కాదు కదా, ఉన్నవి కూడా బోగస్ అన్న పేరుతో తొలగించడం చేశారు ఈ కాంగ్రెస్ సర్కార్. ఆర్టీసీ ఛార్జీలను 5 సార్లు పెంచారు. ఎరువుల ధరలు, విత్తనాల ధరలు, వంట నూనె ధరలు ఏది ముట్టుకుంటే అది ఆకాశాన్ని అంటాయి. గ్యాస్ ధర 305 రూపాయలు ఉన్నది రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయే రోజున. ఈ రోజు గ్యాస్ ధర 450 రూపాయలై కూర్చుంది. అది కూడా సబ్సిడీ ఉంటేనే. సబ్సిడీ లేకపోతే ఒక్క గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఏకంగా 1000 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. ఇక కరెంటు ఛార్జీలైతే ఏకంగా 32,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన మోపి ఛార్జీలు, సర్ఛార్జీలు అవి కట్టాల్సిందే అని, కట్టకపోతే కనెక్షన్లను కట్ చేస్తాము, కేసులు పెడతామని బెదిరించి మరీ వసూలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏది సక్రమంగా జరగలేదు. కానీ ఒక మద్యం మటుకు ఏరులై పారించారు కాంగ్రెస్ నాయకులు. మొన్న ఒక ఘటనలో
సునీల అనే మహిళ తన అమ్మాయితో పాపము రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మద్యం షాపు పక్కనే మద్యం తాగిన కొంతమంది అల్లరి చేసి ఆ సునీల అనే మహిళని తన బిడ్డను ఏడిపిస్తున్నారని అడ్డుకోబోతే ఆవిడని తోసేస్తే ఆవిడ లారీ కింద పడి చనిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సంఘటనను కల్లారా చూసి కూడా మళ్ళీ మద్యం షాపు దగ్గర తాగుడును నిషేధించాల్సింది పోనిచ్చి, మద్యం అమ్మకాలను తగ్గించాల్సింది పోనిచ్చి, మద్యం షాపుల్లోనే కూర్చోబెట్టి తాగించడానికి లైసెన్స్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మన బిడ్డలు, మన కుటుంబాలు, మన భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు, కాంగ్రెస్ వాళ్లకు డబ్బులు వస్తాయంటే చాలని కాదా దాని అర్థము? ఒకసారి కాదు, 2 సార్లు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికారం తెచ్చాడు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ నాయకులంతా ఇంద్రుడు భగీరథుడు అని పొగిడారు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు వేరే పార్టీ పెట్టాడని కక్ష కట్టి రాజశేఖర రెడ్డి గారి పేరునే FIR లో చేర్చారు. ప్రజల గుండెల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ ప్రజల మటుకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగానే నిలబడ్డారు. ఒకటే ఒక విషయం చెప్తాం, ఒక్క మహానేత, ఆ మనసున్న మహానేత ఒక్కడు చనిపోతే ఆ బాధ తట్టుకోలేక కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంత వందల మంది బాధ తట్టుకోలేక చనిపోయారు. వారిలో ఎక్కువ శాతం మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. అది రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణ ప్రజలకి ఉన్న అనుబంధం, అది తెలంగాణ ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారికి ఉన్న స్థానం. ఇటీవలే 2 నెలల కింద హెడ్లైన్స్ టుడే అనే సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు అని వాళ్ళు తెలంగాణ ప్రాంత ప్రజలను అడిగితే తెలంగాణ ప్రాంతంలో 60% మంది ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి ఓటేశారు. అంటే ఈ రోజుటి వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో 60% మంది ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉన్నారు. మీరు అంతలా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించకపోతే రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు అయి ఉండేవాడు కాదు. మీరు రాజశేఖర రెడ్డి గారిని మీ గుండెల్లో పెట్టుకోకపోతే రాజశేఖర రెడ్డి గారు ఈ రోజుటి వరకు అమరుడిలా మీ హృదయాల్లో బ్రతికుండేవాడు కాదు. అందుకే అంటున్నాం, మీరు కాదు మేమే మీకు రుణపడి ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీకు రుణపడి ఉంది. ఆ రుణం తీర్చుకోవడానికే ఈ రోజు మీ ముందు నిలబడ్డాం. ఎంత కష్టం, ఎంత నష్టం ఎదురైనా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పోరాడుతున్నది మీ రుణం తీర్చుకోవడానికే. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు ఎదురైనా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ధైర్యంగా ముందడుగు వేసింది మీ రుణం తీర్చుకోవడానికే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఆశీర్వదించాలని, రాజన్న రాజ్యాన్ని మళ్లీ నాంది పలకాలని మా ప్రార్థన. ఇప్పుడు 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 30వ తేదీన అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఆలోచన చేయాల్సింది, రాజశేఖర రెడ్డి గారిలాగా ప్రజలను సొంత కుటుంబంలా ప్రేమించే మనసు ఎవరిది అని. ఇప్పుడు ఆలోచన చేయాల్సింది, రాజశేఖర రెడ్డి గారిలాగా ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రీయింబర్స్మెంట్, ఒక 108, ఒక 104, ఒక ఉచిత విద్యుత్, ఒక జలయజ్ఞం లాంటి అద్భుత పథకాలను రూపొందించే పెద్ద మనసు ఎవరిది అని. ఇప్పుడు ఆలోచన చేయాల్సింది, రాజశేఖర రెడ్డి గారిలాగా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కూడా ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ పెంచకుండా, ఏ కొత్త పన్ను విధించకుండా అంత గొప్పగా పరిపాలన చేసే మంచి మనసు ఎవరిది అని. రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని రాజన్న ఆశయాల కోసమే పుట్టిన వైఎస్ఆర్సీపీకి మాత్రమే అది సాధ్యం. ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇంత అధ్వానంగా పరిపాలన చేస్తున్నా ప్రజల కోసము ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ పోరాడలేదు, ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప. పగలనక, రేయనక, ఎండనక, వాననక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య గడిపాడు. పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసము వారం రోజులు మెతుకు ముట్టకుండా పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల కోసం, చేనేతల కోసం పెంచిన ఛార్జీలు తగ్గించడం కోసం రోజుల తరబడి నిరాహార దీక్షలు చేసి పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనస్ఫూర్తిగా మీరు
వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలని ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి మీ రుణం తీర్చుకునే భాగ్యం మాకు ఇవ్వాలని మా ప్రార్థన. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటేసే క్షణంలో మాత్రం ఒక్కసారి మీ గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుని ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి వైఎస్ఆర్సీపీని బలపరచవలసిందిగా మా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజాతమ్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి డాక్టర్ వెంకట్రావు గారు, ఇరువురిని గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. రాబోయే రాజన్న రాజ్యంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నవాడు నష్టపోకుండా రైతు పండించిన పంటకు అవసరమైతే అది ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. అంతేకాదు వరదొస్తేనో కరువు వస్తేనో రైతు నష్టపోకుండా ప్రతి సంవత్సరము 2,000 కోట్లతో ఒక నిధి కూడా ఏర్పాటు చేస్తాం రైతులను ఆదుకోవడానికి. ఈసారి వచ్చే రాజన్న రాజ్యంలో రైతులకి, మహిళలకి, వికలాంగులకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తాం. ఇంతవరకు ఉన్న డ్వాక్రా మహిళా సంఘాల రుణాలను మొత్తము మాఫీ కూడా చేస్తాం. అమ్మఒడి అనే అద్భుతమైన పథకం ద్వారా ప్రతి తల్లి తన బిడ్డలను చదివించుకోవడం కోసం 2 బిడ్డలకు చొప్పున 10వ తరగతి వరకు ప్రతి నెల 500 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్ లో పడుతుంది. ఇంటర్ అయితే ప్రతి నెల 700, డిగ్రీ అయితే ప్రతి నెల 1000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. అసలు గుడిసెలేని రాష్ట్రంగా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టే బాధ్యత మా భుజాన వేసుకుంటాం. మళ్లీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేసి చూపిస్తాం. రాజన్న రాజ్యం కోసం వైఎస్ఆర్సీపీకి ఏమైనా ఓటు, రాజన్న రాజ్యం కోసం ఫ్యాన్ గుర్తుకేమైనా ఓటు, 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 ఫ్యాన్ గుర్తుకేమైనా ఓటు. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు. మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆత్మీయతకు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.